పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దయాకర్ గారు 6 నెలలు అయింది. తమ్మలేదని దయాకర్ గారు డిసెంబర్ లో రిజిస్టర్ చేశారు. 6 నెలలు అయింది. ఏం ఎవిడెన్స్ సంపాదించారు ఇప్పటి వరకు? అంటే ఇంకా ఉన్నారు. ఇగో ఒకటి, అసలు ఫస్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు దానకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేసిండ్రు. ఎంక్వైరీ కమిటీలో ఏం తేలిందనే ప్రాతిపదిక మీదనే మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా తనే కేసు ఫైల్ చేసిండు. అక్కడ వాళ్ళేం చేసిండ్రు, రేవంత్ రెడ్డి మీద కేసు బుక్ చేస్తాడు. వీళ్ళేందరు ఆఫీసర్లు, వీళ్ళు సోడా నీళ్ళలాగా వాళ్ళు అన్నిట్లలో కలిసిపోతారు. నేనేమంటున్నా, సరే అది ఏదైనా కావచ్చు కాక, ఇప్పుడు మీకు స్క్వాష్ చేసుకునే అవకాశమే ఉంటే చేసుకోలేదు అనేది మీరు అంటున్నారు. ఆయన సుప్రీంకోర్టు వరకు పోయింది దీంట్లో. నాట్ ఈవెన్ హైకోర్టు, సుప్రీంకోర్టు. మేము ఎక్కడికి పోలే, కానీ ప్రభుత్వం ఎక్కడికి పోలే. ఇప్పుడు జరుగుతుంది. ప్రభుత్వము సిద్ధార్థ లూథరన్ తీసుకువచ్చి ఢిల్లీ ఇప్పుడు ఈయన కూడా అడిగా, మనోడు కూడా అడిగాకేమున్నది, నాకు ఇమీడియట్ గా సెషన్స్ పెట్టమని కూడా అడుకోవచ్చు. నాకు ఇంకా ఎందుకు డిలే చేస్తుందని కూడా అడుకోవచ్చు. ఆ రైట్ ఉంటది. ఎందుకంటే ఇది ఆరోపణకు సంబంధించిన అంశం. రెండవది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో మిస్అప్రాప్రియేషన్ అనే దానికంటే ఇప్పుడు ఈ అధికారాన్ని వినియోగించుకొని తనకు లేని అధికారాన్ని తీసుకొని బదలాయించింది అనేది ఇక్కడ జరుగుతున్నదని చెప్పాను. నిమిషం అన్న, మన రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకు పోయిండు అన్న? ఎవరు వాళ్ళే పోలే. ఎవరు పోవాలి? వీళ్ళు పోవాలి, ప్రభుత్వమే పోవాలి. అప్పుడు ఆడ ఇచ్చింది తప్పే అయిందా? కాదు, తీసుకున్నది తప్పు. రాకేష్ రెడ్డి గారు ఒక మాట్లాడతారు, మేము అందరూ ఒకటే అని. అంతే కదా, కాదు ఇక్కడ నేను అనడంలో ఒక అర్థం ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా, ఎవరు కోర్టుకు పోతారు? భయపడేటోళ్ళలో లేకపోతే అన్యాయం జరుగుతుంది అనుకున్న 2 రకాలు పోతారు. ఒకళ్ళేమో అన్యాయం జరుగుతుంది, నేను చేయని తప్పు కంటోళ్ళు పోతారు. సరే, ఆ కోణం నుంచే కేటీఆర్ పోయినా కూడా కోర్టు ఆయనకు అనుకూలంగా లేదు ఒకటి. రెండవది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని ఇప్పుడు ఎవరు నమ్మకపోయినా, మీలాంటి న్యూట్రలిస్టులు నమ్మకపోయినా, సీనన్న లాంటి బీఆర్ఎస్ నాయకులు నమ్మకపోయినా, మా రాకేష్ అన్న నమ్మకపోయినా, డిపార్ట్మెంట్ ప్రభుత్వం నమ్మాలి కదా. డెఫినెట్ గా ఇప్పుడు అరవింద్ కుమార్ ఎందుకు లేడు ఈ రోజు అనే దాని దగ్గర ఒక చర్చ ఉంది. సరే, అది పొలిటిక్స్, మీకు దాని గురించి వచ్చింది. ఆయన అందుబాటులో లేరని నేను ఇక్కడ ఒకటి మీకు అడ్వకేట్ కాబట్టి మీరు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పినప్పుడు అనేది అందరికి ఒక రకంగా వర్తించాలి. నవీన్ మిట్టల్ పారాగాన్ ఆఫ్ వర్చ్యూసా? నవీన్ మిట్టల్ ఏం లేదు, ఎవరేం లేదు. ఎందుకు? వై డిడ్ యు కీప్ all the officers who have committed irregularities were with the chief minister till the other day? నేనేమంటున్నా, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే దాని మీద మీరు కూడా కొట్లాడే హక్కు ఉంది, షూ చేసే హక్కు కూడా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకంటే మీరు మాస్టర్ దాంట్లో. చెప్పండి శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు ఎవ్వరు చిన్నపిల్లలు కాదండి. ఆయన అరవింద్ కుమార్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండు, దానకిషోర్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండు, అసలు ఏం జరుగుతుంది, ఏసీబీ ఆఫీసర్లు ఎవరు మాట వింటున్నారు, అసలు ఏం జరుగుతుంది, అంత చిన్నపిల్లలా అండి? ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు అడ్వకేట్ సాబ్ చెప్పిండు, ఒక అడ్వకేట్ ఒక అడ్వైజ్ ఇస్తాడు, ఒక ఆయననేమో హ్యాండ్స్పేట్ బెయిల్ తీసుకోమంటారు. హైకోర్టులో రిజెక్ట్ అయినప్పుడు సుప్రీంకోర్టు పోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ కుద్దు అక్కడ బెయిల్ రాకుండా, ఇక్కడ బెయిల్ రాకుండా, ఇక్కడ హ్యాండ్స్పేట్ బెయిల్ రాకుండా గవర్నమెంట్ ప్రయత్నం చేయలేదా? సుప్రీంకోర్టు నుంచి సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళు వాదించలేదా ఇదే కేసులో? ఇలా ఒక్కటి చెప్తా ఉన్నాం, ఏం తప్పు చేయలేదు కనుకనే కేటీఆర్ గారు ఒప్పుకున్నాడు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఇంకా మిగతా ప్రొసీజర్ ఉంది. అప్పుడే అయిపోయినా కదా ఈవెంట్, ఇంకా కంటిన్యూగా ఉంది. ఇంకా 2 దఫాలుగా కార్ రేసింగ్ ఉంది. చాలా జస్ట్ 20% అయిపోయింది. ప్రభుత్వం చిన్న సబ్మిషనే కొద్దిగా దయచేసి, అంటే రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రికి అనేది రాష్ట్రానికి కొద్దిగా గౌరవ పదాలు వాడండి. మరి దారుణంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి నేను ఏమంటలేదు. దయచేసి, అంటే ఉద్దేశం ఏమంటే ఆ లాంగ్వేజ్ వింటే మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అంటే ముఖ్యమంత్రి, నేను రేవంత్ రెడ్డిని గౌరవించమని అంటలేను, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాన్న గౌరవించండి అన్న. రాకేష్ రెడ్డి గారు, మీరు కూడా ఒక మాట మాట్లాడదు ప్లీజ్. చెప్పండి. మీరు కూడా ఏనండి అన్న. ఇంటనే కేసీఆర్ ఒక తండ్రి లాంటి వాడే కదా, ఆయనకన్నా వయసులో పెద్దోడే కదా.